నల్గొండలో మే 4వ తేదీన నిర్వహించనున్న నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ 2025 ప్రవేశ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నీట్ 2025 ప్రవేశ పరీక్షపై జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీట్ పరీక్షకు 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లాలో 2087 మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. 7 పరీక్షా కేంద్రాలు నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేశామన్నారు. అందులో 4 పరీక్షా కేంద్రాలు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేయగా ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, కేంద్రీయ విద్యాలయంలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సండే నాడు మనం 7 సెంటర్స్లో నీట్ పరీక్ష అంటే అఖిల భారతీయ నీట్ మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. మన జిల్లాలో టోటల్ వచ్చేసి 7 సెంటర్స్ ఉన్నాయి. నాగార్జున గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, MG University College of Science, MG University College of Arts and Social Science and PM Shri Kendriya Vidyalaya Nalgonda. దీంట్లో దాదాపు 2087 మంది అభ్యర్థులు అపియర్ అవుతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము క్యాండిడేట్స్కి కొన్ని విషయాలు తెలియచేయబోతున్నాము. దీంట్లో ఫస్ట్ వచ్చేసి టైమింగ్. ఆల్ క్యాండిడేట్స్ తప్పకుండా వారి సెంటర్ ఫస్ట్ అయితే వాళ్ళు ఒకరోజు ముందే లేదా ఈరోజైనా వారి సెంటర్ రేఖీ చేసి ఉండాలి అనేది మా కోరిక. స్పెషలీ ఇప్పుడు మనం ఎంజీ యూనివర్సిటీ చూసాము. ఎంజీ యూనివర్సిటీ అంటే చాలా పెద్ద క్యాంపస్. సో కొన్ని డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ కామర్స్ ఒక బిల్డింగ్, ఆర్ట్స్ ఒక బిల్డింగ్. సో వాళ్ళు కొంచెం ముందే పరిచయం అయితే బెటర్. రెండోది టైమింగ్. మనం నీట్ ఎగ్జామ్ సిన్స్ ఇట్ ఈస్ అంటే ఒకటే సెషన్ ఎగ్జామ్ కాబట్టి మార్నింగ్ 11 క్యాండిడేట్స్ తప్పకుండా వాళ్ళ సెంటర్కి చేరుకోవాల్సిన అవసరం అండి. ఇది యాక్చువల్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 to 5 PM. బట్ ముందే ఎందుకు పిలుస్తున్నామంటే బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది. అండ్ అండ్ సెంటర్స్ ఇన్ గేట్స్ ఇన్ ఆల్ సెంటర్ విల్ క్లోజ్ అట్ 1 PM sharp, 1:30 PM sharp. So nobody will be allowed entry after 1:30 PM. సో అంటే మా సలహా ఏంటంటే వాళ్ళు కొంచెం ముందు 11-11:30 అలా వచ్చి ఉంటే చివరిలో కంగారు పడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది.